Personal Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అనేది కూడా ఉంటాయంట. మరి ఇప్పుడైతే మనము ఏదైనా కొలవాలంటే బరువుని కేజీల్లో కొలుస్తాం, అదే నీళ్ళని అలాంటి వాటిని అయితే మరి లీటర్లలో కొలుస్తాం. అలాగే ఇలా ఇన్వెస్ట్మెంట్స్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ రిటర్న్స్ని కూడా ఇలా కొలుస్తూ ఉంటాం. అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, మరి వాటిని మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనే వాటి గురించి కూడా ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి మరి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన ఏడే తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మరి నేను ఇప్పుడే చెప్పాను కదా, ఏదైనా బరువు ఉంటే దాన్ని వెయిట్స్ కేజీల్లో కొలుస్తూ ఉంటాం, మిగతా నీళ్ళనైతే లీటర్స్లో కొలుస్తాం. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ వాటిని కూడా మనం అయితే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అనేది కూడా ఉంటాయంట. అవునండి. సో దాన్ని అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఉన్నాయి, దాన్ని మేము ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎలా? షూర్ అండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఈ విషయం తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. అంటే నేను కూడా అసలు ఇన్వెస్ట్మెంట్స్ గురించి అసలు ఏం తెలియని రోజుల్లో నాకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేది అనమాట. అంటే ఇప్పుడు మనకి రూపాయి వడ్డీ, ₹2 వడ్డీ, ₹3 వడ్డీ అనేది ఒక పారామీటర్. అంటే మనకి ఊర్లలో ఉండేది ఒక పారామీటర్. బ్యాంక్స్లలో పర్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ వేరు, రిటర్న్స్ వేరు. రిటర్న్స్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా డిఫరెంట్ అనమాట. మనం ఎందుకు డిఫరెంట్గా వస్తుంది అంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతిని బట్టి రిటర్న్స్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక రకంగా రిటర్న్స్ చూడాలి, గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక రకంగా రిటర్న్స్ చూడాలి. ఇది బేసిక్ థింగ్ అనమాట. దీంట్లో మనం రకాలు చూసుకుంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి అబ్జల్యూట్ రిటర్న్స్ అంటాం, ఏఆర్ అంటాం. చాలామంది మన వ్యూవర్స్ కానీ బయట వేరే వాళ్ళు ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేసిన వాళ్ళకి అబ్జల్యూట్ రిటర్న్స్ అనేది కూడా ఒక పారామీటర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా ఒక పర్సన్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 3 years ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. 3 years ఇన్వెస్ట్ చేసినప్పుడు అది 1,00,000 కాస్త 1.15 lakhs అయ్యింది 3 years తర్వాత. 3 years తర్వాత 1.15 lakhs అయ్యింది అంటే దానికి అబ్జల్యూట్ రిటర్న్స్ వచ్చేసి 15% అనమాట. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ నేను ప్లాట్లో ఇన్వెస్ట్ చేశాను సార్, విత్ ఇన్ 1 year అది డబుల్ అయింది అనేసి అంటారు. ఇది మనకు జనరల్గా లాంగ్వేజ్, మన బయట మనం మాట్లాడే లాంగ్వేజ్. ఇది డబుల్ అయింది అంటే 100% రిటర్న్స్ ఇచ్చినాయి అనమాట. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్లో మీకు చూపించిన ఎగ్జాంపుల్లో 15% రిటర్న్. ఇప్పుడు ఇతను రియల్ ఎస్టేట్ అతను చెప్పేది ఏంటంటే 100% రిటర్న్. అంటే ₹1,00,000 పెట్టిన అతనికి 2,00,000. అది అబ్జల్యూట్ రిటర్న్ అనమాట. రియల్ ఎస్టేట్లో అది మనం అబ్జల్యూట్ రిటర్న్ కన్సిడర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాన్యువలైజ్డ్ రిటర్న్స్. యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అంటే ఏంటంటే CAGR అంటాం, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది ఎలా కన్సిడర్ చేయాలి అంటే, యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట మనకి. అంటే ఇప్పుడు సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు తీసుకునే ఎగ్జాంపుల్లో, ఇప్పుడు ఒక పర్సన్ ₹1,00,000 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. 5 years కింద ఇన్వెస్ట్ చేశాడు. అండ్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1.9 lakhs అయ్యింది అనుకుందాం. అప్పుడు CAGR వచ్చేసి 13.7% వచ్చినట్లు. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ 13% పెరిగింది అనుకోవచ్చు మనం అప్రాక్సిమేట్గా. అంటే ఒక ఇయర్ ఎక్కువ పెరిగిండొచ్చు, ఒక ఇయర్ తక్కువ పెరిగిండొచ్చు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years 13.7% పెరిగినట్లు అనమాట. ఇది CAGR. CAGR ఎక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అంటే, ఈ మ్యూచువల్ ఫండ్ లంసంలో యూజ్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్లో యూజ్ చేసుకోవచ్చు, గోల్డ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మనకి తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఎంత పర్సంటేజ్ పెరిగింది, యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది. అంటే ఇప్పుడు గోల్డ్ది కన్సిడర్ చేసుకుంటే మనకి అందాజాగా ఒక 5 yearsకి ఇంత అవుతుంది, 10 yearsకి ఇంత అవుతుంది అని మనం చెప్పుకుంటాం కదా. CAGR అక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తామండి CAGR. అందుకే మనం ఎప్పుడైనా సరే CAGR మ్యూచువల్ ఫండ్లో 15% ఇస్తుంది, ఇండెక్స్ ఫండ్స్ 15% ఇస్తుంది అని చెప్పుకుంటాము. అంటే యావరేజ్గా 15% మనకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎవ్రీ ఇయర్ 15% రిటర్న్స్ వస్తున్నట్టు. అంటే ఒక ఇయర్ ఎక్కువ రావచ్చు, ఒక ఇయర్ తక్కువ రావచ్చు, కానీ యావరేజ్గా 15% వస్తున్నట్లు. అది CAGR. అంటే ప్రీవియస్గా మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే, సో ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్
ఒక ₹1,00,000 ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఒక 30 years తర్వాత సో సుమారు 5.5 crores అయిందంటే లైవ్ ఎగ్జాంపుల్ కూడా అవునండి. అందులో 22% CAGR అనేది కూడా ఇచ్చారన్న. సో ఆ టైప్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, కరెక్ట్ సేమ్ ఎగ్జాంపుల్ అదే 22% CAGR అనేది మనం అక్కడ మనం CAGR అని వర్డ్ యూజ్ చేస్తాం కదా, సేమ్ ఇదే అనమాట. యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అనేది CAGR దానిలోకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ పారామీటర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనం మ్యూచువల్ ఫండ్స్లోనే యూజ్ చేస్తుంటాం, ఎంత కాంపౌండింగ్ అవుతుంది అనేసి. ఇంకా డేటా ప్రకారం మనం మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ కంప్లీట్ యాజ్ అన్ ఇండస్ట్రీ చూసుకుంటే 10.9% CAGR మాత్రమే ఉందన్నమాట ఇండియాలో. ఓకే. చాలామంది 6 monthsలో డబుల్ కానీ 2 yearsలో డబుల్ కానీ 3 yearsలో డబుల్ అంటారు కదా, అది రేర్ కేసెస్ అవుతుంది, కానీ రేర్ కేసెస్. కానీ యావరేజ్ ఇండస్ట్రీ యాజ్ అన్ యావరేజ్ చూసుకుంటే 10% అనమాట. అదే గోల్డ్ తీసుకుంటే 8 to 9% CAGR మాత్రమే ఉంటుంది అనమాట. అది ఇన్ఫ్లేషన్ కూడా అక్కడక్కడ ఇన్ఫ్లేషన్కి 1 or 2% ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు అదే గోల్డ్ మనం లాస్ట్ వీడియోస్లో మాట్లాడుకుంటూ జ్యువెలరీ రూపంలో కానీ ఆర్నమెంట్స్ రూపంలో తీసుకుంటే ఆ 1-2% కూడా అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్కి దగ్గరలో ఉంటుంది అనమాట గోల్డ్ రిటర్న్స్. అక్కడ CAGR మనకి పనికొస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ రిటర్న్స్ వచ్చేసి XIRR. XIRR అనేది చాలా ఇంపార్టెంట్ అండి మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే SIPs చేస్తామో అప్పుడు XIRR చూడాలి. ఎందుకు XIRR అంటే మనం క్యాపిటల్ అట్ ఏ టైం ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్ 5,000 SIP చేస్తున్నాడు అనుకోండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు, 10 lakhs త్రూ SIP ఇన్వెస్ట్ చేస్తాడు అంటే 10 lakhs అట్ ఏ టైం ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కాదు. ఓకే. 10 lakhs గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. అంటే ఫస్ట్ పెట్టిన 5,000కి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా అవుతుంటుంది, కానీ లాస్ట్ పెట్టిన 5,000 SIPకి ఇంట్రెస్ట్ జనరేట్ కావడానికి ఛాన్స్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్ మనం కన్సిడర్ చేయాలన్నమాట. అంటే ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే SIP ఫస్ట్ ఇయర్ చేశాడనుకోండి, దానికి కాంపౌండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 5 into 12 అంటే 60,000 అనుకున్నాం ఫస్ట్ ఇయర్లో. 60,000కి కాంపౌండింగ్ చాలా తొందరగా అవుతుంటుంది. అంటే ఎందుకంటే గ్రాడ్యువల్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ మనకి కాంపౌండింగ్ ఫార్ములా మనం ఇంతకుముందు వీడియోలు తెలుసుకున్నట్లుగా ఆ ఫస్ట్ 60,000 ఏదైతుందో అది కాంపౌండింగ్ ఎక్కువ అవుతుంటుంది. కానీ 10 years డ్యూరేషన్లో లాస్ట్ ఇయర్ 60,000 ఉంటుంది కదా, దాని కాంపౌండింగ్ అనేది ఎక్కువగా ఉండదు. ఓకే. కానీ ఓవరాల్గా కంప్లీట్గా చూసుకుంటే మనకి కాంపౌండింగ్ వర్కౌట్ అవుతున్నట్టు 15% వర్కౌట్ అవుతున్నట్టు అట్లాగా. అది అందుకే XIRR అనేది అట్లా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూపించే ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్ 2 years 3 months అగో చేశాడు, 1,000 రూపీస్తో SIP చేశాడు అనుకోండి, అది వాల్యూ వచ్చేసి 31,000 అయిందంటే అతని XIRR వచ్చేసి 12.3% వచ్చిందని మనం చూడొచ్చు అనమాట. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే లంసమ్ని XIRRలో చూస్తారు, SIPస్ని అబ్సల్యూట్ రిటర్న్స్లో చూస్తారు అనమాట. ఓకే. సో ఎప్పుడైతే మనం SIPs చేస్తున్నామో XIRR రిటర్న్స్ చూడాలి, లంసమ్స్ చేస్తున్నప్పుడు అబ్సల్యూట్ రిటర్న్స్ చూడాలి. కానీ మనం ఏదో రివర్స్లో చూస్తాం, మనది గ్రోత్ కరెక్ట్గా అవుతుందా, 15% కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తుందా లేదని మనకు క్లారిటీ వస్తుంది అన్నమాట. సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండొద్దు, దానికోసం ఈ డిస్కషన్ అనమాట మనం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను లాస్ట్ స్లైడ్లో నేను చూపించేది ఏంటంటే టైప్ ఆఫ్ అసెట్స్కి మనం ఏ పారామీటర్ కన్సిడర్ చేయాలనేది నేను ఈ టేబుల్లో చూపిస్తున్నాను. ఫస్ట్ స్టాక్స్ వచ్చేసి CAGRలోనే మనము దాన్ని కన్సిడర్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో SIPs చేస్తే XIRR, లంసమ్ చేస్తే CAGRలో కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్లో వచ్చేసి మనకి అబ్సల్యూట్ రిటర్న్స్లోనే చూడాలి, లేకపోతే CAGRలోనే చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్లో ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం కన్సిడర్ చేస్తాము. అండ్ బాండ్స్ దాంట్లో ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటాము. గోల్డ్లో అబ్సల్యూట్ రిటర్న్స్ కన్సిడర్ చేస్తాము, CAGRని కన్సిడర్ చేస్తాము. సో రికరింగ్ డిపాజిట్లో అబ్సల్యూట్ రిటర్న్స్ కన్సిడర్ చేస్తాము. అండ్ సేవింగ్స్లో ఇంట్రెస్ట్ రేటే చేస్తాము. పెన్షన్ ప్లాన్స్లో XIRR చేస్తాము. పెన్షన్ ప్లాన్స్లో ఏమవుతుంది అంటే అమౌంట్ బయటికి వెళ్తుంటుంది, అక్కడ XIRR యూజ్ చేస్తారనమాట. సో ఈ పారామీటర్స్ కరెక్ట్ కన్సిడర్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ రిటర్న్స్ ఇస్తుందా లేదా, మనం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని బీట్ చేస్తున్నామా లేదా, 15% కంటే ఎక్కువ వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఓకే. ఫండ్స్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉందా లేదా అనేది కూడా దీనివల్ల మనకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలాంటి వాటిని అన్నీ నీట్గా చెప్పాలి అని అంటే దాని మీద నాలెడ్జ్ రావాలి అంటే యాజ్ అ నార్మల్ పర్సన్కి చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీలాంటి వాళ్ళు, AMFI అండ్ IRD మరి సర్టిఫైడ్ కూడా, అవునండి, మీలాంటి వాళ్ళ సలహా అనేది తీసుకున్నామంటే ఇవన్నీ మాకు ఇంకా బాగా వస్తాయి డెఫినెట్గా. అంటే తెలుసుకోవచ్చు అండి, కొంచెం టైం పడుతుంది అంతే. మాకు ఎట్లా టైం పట్టిందో వేరే వాళ్ళకు కూడా అంతే టైం పడుతుంది. కొంచెం ఎక్కువ పేషెన్స్ ఉండాలి, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట.
అండ్ మీలాంటి వాళ్ళ సహకారం అనేది కూడా తీసుకున్నాం అంటే మేము పెట్టిన అమౌంట్ అనేది కూడా సో ఎక్కడ వెళ్తుంది ఎంత వస్తుంది అనేది కూడా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కూడా తీసుకోవచ్చు. ఒక అడ్వైజర్ రోల్ ఎంత కీలకం అనేది కూడా అర్థమవుతుంది. డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు మనం ఒక గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాము అంటే కరెక్ట్ రూట్కి వెళ్తున్నాము లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికైనా వెళ్తుంటాం. రెగ్యులర్గా వెళ్ళిన రూట్లో అయినా సరే కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికైనా గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాం. అట్లా ఒక అడ్వైజర్ ఉన్నారు అంటే మీరు కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నారు, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని మీరు బిల్డ్ చేస్తున్నారు, యు ఆర్ ఇన్ ద సేఫెస్ట్ హ్యాండ్స్ అని మీకు ఒక అష్యూరెన్స్ కానీ మీకు ఒక గ్యారంటీ కానీ మీకు ఒక అడ్వైజర్ ఇవ్వగలుగుతాడు అనమాట. అదే మీరు ఓన్గా చేసుకుంటే కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అంతే, ఏం లేదు. టైమ్ ఈస్ వెరీ వాల్యుబుల్. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. గైస్, మరి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఎన్ని టైప్స్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయో మరి విజయ్ కర్ణన్ గారు చాలా చక్కగా వివరించారు కదా. మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.